హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? బాగున్నా. మా మమ్మీ నా కోసం చికెన్ బిర్యానీ చేసి ఫ్రెండ్స్, మీకు కూడా కావాలా? అయితే వచ్చేసి తిందాం. చికెన్ బిర్యానీ అంటే ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ కాదండి. మీరు చికెన్ బిర్యానీ అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి. చూస్తే అసలు చికెన్ బిర్యానీ లాగే ఉంది కదా. అసలు చికెన్ బిర్యానీకి ఎక్కడా కూడా తగ్గదు అన్నట్టు అయితే ఉందన్నమాట. మీరు కానీ చికెన్ బిర్యానీ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. గోంగూర పలావను, ఇంకా పొటాటో కర్రీ అండి, వెజ్. ఇందాక మీకు ఆల్రెడీ రెసిపీ చూపించాను అనమాట నేను. పొటాటో కర్రీ ఇంకా గోంగూర పలావ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా మనం ఒక ప్యాన్ పెట్టేసేసుకొని, ఇంకా ప్యాన్లో మనం బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకొని, ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసుకొని, ఇంకా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలండి. ఈ గోంగూర పలావ్ అయితే అబ్బా ఉందండి. ఈ వెజ్ కర్రీతో తింటే అసలు నాన్ వెజ్ కర్రీ, నాన్ వెజ్ బిర్యానీ అన్నట్టే ఉందన్నమాట. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇలా వేయించేసేసుకుంటే ఇలా ట్రై చేయండి అబ్బా. అసలు ఈ గోంగూర పులావను, ఈ పొటాటో కర్రీ అయితే నాన్ వెజ్ కర్రీ ఉన్నట్టే, నాన్ వెజ్ బిర్యానీ ఉన్నట్టే ఉందబ్బా. అసలు నేను చెబుతుంటే కాదు కానీ మీకు చూస్తేనే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అనమాట. ఇంకా కొంచెం గోంగూర కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోండి. అల్లం పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గోంగూర వేగుతుంటేనే మంచి అసలు టేస్ట్ వస్తుందండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం వేసుకోండి. ఎందుకంటే మరి గోంగూర పుల్లగా ఉంటుంది కదా, అందుకోసం పచ్చిమిరకాయలు కొంచెం కొంచెం కారం వేసుకుంటే టేస్ట్ ఎమ్మిగా అబ్బా అసలు ఎంత బాగుందంటే మీకు చూస్తేనే అర్థమైపోయింది. ముందు చూడంలోనే మీరు చికెన్ బిర్యానీ అనుకున్నారు కదా మీ అల్లరి పిల్ల చెప్పంలోనే, కానీ పొరపాటు పడ్డట్టేనమాట అలా అనుకుంటే. ఇంకా రైస్ అయితే ముందే నానబెట్టేసుకొని వేసుకోండి. నేనైతే మామూలు రైస్ యూజ్ చేశానండి, ఏ బిర్యానీ రైస్ అయితే యూజ్ చేయలేదనమాట. గోంగూర పులావ్ నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడం. అసలు ఎంత బాగుందంటే వెజ్ కర్రీతో చేస్తే అసలు అంత బాగుంది. ఇంకా కొంచెం కళ్ళుప్పు అయితే వేసేసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అండి, మీకు కామన్గా తెలుసు కదా. ఇంకా బియ్యం అయితే ముందే నానబెట్టేసేసుకున్నాను అనమాట. అసలు చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే అసలు ఇది చూడంలోనే ఇంకా గోంగూర పులావు వెజ్ కర్రీ అనిపించేసింది. నాకైతే అసలు అనిపించలేదండి. చికెన్ కర్రీ బిర్యానీ ఉంటుంది, మీకు తెలుసో తెలీదో కానీ గుంటూరు వాళ్ళు అయితే మటుకు కంపల్సరీగా తెలుస్తుందండి. సుబానీ హోటల్లో ఇలానే ఇస్తారనమాట. సుబానీ హోటల్లో మీరు ఎవరైనా తెలిసిండి గుంటూరు సుబానీ హోటల్లో ఇలానే ఉంటుంది. చూస్తే అది చికెన్ బిర్యానీ లాగే ఉంది అనిపిస్తే మటుకి ఎమ్మిగా ఉంది అనిపిస్తే గుంటూరు బిర్యానీ అలానే ఉందండి. అసలు అంత టేస్టీగా ఉంది గోంగూర పులావు అండ్ పొటాటో కర్రీ అయితే అంత బాగుందనమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అబ్బా. అసలు ఇంక ముద్ద కూడా వదలరు, ముక్క కూడా వదలరు. ఫైనల్లీ మన గోంగూర పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. అసలు నిజంగా నేను మళ్ళీ చెబుతున్నాను కదా, కానీ ఒక్కసారి ఈ 2 కర్రీస్ ట్రై చేయండి అబ్బా. ఇంకా చికెన్ కర్రీకి జోలికి కూడా పోరనమాట. చికెన్ కర్రీ కూడా అసలు వదిలిపెట్టకుండా ఇట్లా ఈ కర్రీనే చేసేసుకొని మళ్ళీ తినాలనిపించింది. అలా చూడండి, వేడివేడిగా పొగలకు ఎక్కుతూ ఉందనమాట. ఈ క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా అసలే వాతావరణం. ఈ గోంగూర పులావ్ ఎంత బాగుందంటే అంత బాగుందండి. నాకైతే మటుకి ఇంక మీ అల్లరి పిల్లకి కొంచెం స్పెషల్గా పెట్టివ్వాలి కదా, అందుకోసమని కొంచెం స్పెషల్ అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాను అనమాట. మరి చేసిందే మనం కొంచెం డిఫరెంట్గా చేసినప్పుడు మీ అల్లరి పిల్లకి స్పెషల్గా పెట్టించేసామనుకోండి, కొంచెం ఇంకా వావ్ మమ్మీ నువ్వేనా చేసింది, అసలు బయట నుంచి తెచ్చావా అనేటట్టు అనిపిస్తామన్నమాట. అందుకోసం అనమాట ఈ కొంచెం స్పెషల్ యాంబియన్స్, స్పెషల్ లుక్ ఇంకా కొంచెం చూపించేసామనుకోండి మీ అల్లరి పిల్లకి చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు చూడండి ఎలా అనిపించేసేస్తుంది. చికెన్ బిర్యానీ లెక్క ఉందా లేదా, ఉంది కదా. మరి మీరు మర్చిపోకుండా ఏం చేయాలి, మీ అందమైన చేతితో ఒక కామెంట్ చేసేసేయండి అబ్బా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.